నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా నగరేకల్లు మండలం కండ్లకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ రావెల సత్యం హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు తాడులాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రావెల లింగయ్య, రావెల సత్యనారాయణ, కాట్రగడ్డ కోటేశ్వరరావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్, పీఈటీ టీచర్ ఉన్నం పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నమస్కారం. అట్లనే ఈ స్కూలు ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ మా శుభాశీస్సులు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన ఉద్దేశం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఒక సమావేశం ఏర్పరచుకుంటే స్కూల్లో ఉన్న సమస్యలు ఏంది, పిల్లలకి ఉన్న సమస్యలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చర్చించి అన్ని విషయాలు వాళ్ళకి పిల్లలు చెప్పలేరు కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర చూస్తారు కాబట్టి ఆ విషయాలన్నీ స్కూల్లో చర్చించుకొని అన్నింటినీ పరిష్కారం చేసుకొని పిల్లలకి ఇంకా విద్యాపరంగా ఇంకా ముందుకి ఎట్లా తీసుకెళ్ళాలి అని అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలుపరుస్తున్నారు. మన స్కూలు ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల కంటే మన యొక్క హై స్కూలు మన 1986లో మన గ్రామానికి హై స్కూల్ వచ్చింది. అప్పుడు మన గ్రామ నివాసి మన డాక్టర్ గారు కోడెల శివప్రసాద్ గారి చొరవతోటి మన ఊరికి హై స్కూల్ శాంక్షన్ అయింది 1986లో. ఒక 3-4 సంవత్సరాలు అక్కడ షెడ్లో నడిచిన తర్వాత ఇక్కడ ఈ స్థలం అంతా మనోళ్ళు ఈ జంపనోళ్ళు కన్నీడు వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్గా ఈ స్కూల్కి డొనేట్ చేస్తామని వాళ్ళు ముందుకొచ్చి ఈ స్కూల్కి అదంతా ఈ స్థలం అంతా డొనేట్ చేసినందుకు వాళ్ళకి మనందరం మన గ్రామం తరఫున అందరం అభినందన చెప్పాలి. అట్లానే డాక్టర్ గారు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి డాక్టర్ గారు చొరవతోటి ఈ హై స్కూలు ఈ బిల్డింగ్లు ఇవన్నీ నిర్మాణం చేయడం జరిగింది. ఒక ఊరికి హై స్కూల్ ఉంటే ఆ ఊళ్ళో పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా చదువుకోవచ్చు. పిల్లలందరూ బాగా చదివి అభివృద్ధి చెందుతారనే దానికి నిదర్శనమే మన స్కూల్. మన స్కూల్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చదివిన మన చుట్టుపక్కల గ్రామ విద్యార్థులు కానీ మన గ్రామ విద్యార్థులు కానీ మంచి పొజిషన్లో అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా డాక్టర్లుగా అందరూ చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు అదంతా కూడా మన స్కూలు యొక్క ఉపాధ్యాయుల గొప్పతనం. అది మన